హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా ఏదైనా స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. రెసిపీ మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు బొబ్బర్లు పప్పు ఉంటుంది కదండి, బొబ్బర పప్పు అంటారు. ఈ పప్పుని హాఫ్ కప్పు వరకు నానబెట్టుకున్నాను వాటర్ వేసి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంట పాటు నానబెట్టిన తర్వాత చూడండి, కొంచెం ఇలా మనకి పైన పొట్టు తేలుతూ ఉంటుంది. పొట్టు మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసి తీసేసి దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్కర్ పట్టించాలండి. 3 విజిల్స్ 4 విజిల్స్ వస్తే పప్పు అనేది మనకి బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి 2 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఏమీ మెజర్మెంట్ లేదు, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చాయి. పప్పు అయితే ఈ విధంగా ఉడికింది. ఒకవేళ మీ దగ్గర బొబ్బర్లు ఉన్నట్టయితే డైరెక్ట్గా వాటిని కూడా మనం ఇలా కుక్కర్లో ఉడికించుకొని యూస్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే చక్కగా నానిపోతాయి. కుక్కర్లో వేసుకుంటే ఇలా కుక్ అవుతాయండి. ఇప్పుడు పొడుగ్గా ఇలా చీలుకల్లా కట్ చేసుకున్న పెద్ద సైజు ఒక ఉల్లిపాయను అయితే ఇలా కట్ చేసుకొని ఇలా నలుపుకుంటున్నాను. ఇలా నలుపుకోవటం వల్ల వేటికవి మనకి చక్కగా విడిపోయినట్టుగా ఉల్లిపాయలు అయితే అవుతాయి. ఇలా అయిన దాంట్లో ఫ్రై చేసి పొట్టు తీసుకున్న పల్లీలను అయితే వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి ఇక్కడ. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు జొన్న పిండి. ఇది అచ్చంగా మిల్లు పట్టించిన జొన్న పిండి మార్కెట్లో కూడా దొరుకుతుంది. మీరు కావాలి అనుకుంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత కొంచెం వామునైతే ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము ఇలా వేసుకోవటం వల్ల మనకి అరుగుదల అనేది బాగా ఉంటుందండి. ఇది పిల్లలకి కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ. బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను యాడ్ చేయటం మర్చిపోయానండి, అందుకే మిక్స్ చేసిన తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అయ్యాయంటే మనకి ఇది ఫ్రై చేసేటప్పుడు విడిపోయినట్టుగా అయిపోవటం, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి చూడండి, ఇలా గట్టి ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనం ఏ ప్యాన్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇలాగా ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యితోనే చేస్తున్నానండి, ఆయిల్తో కాకుండా నెయ్యితో చేసుకుంటున్నాను. మీరు ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం సైజు పిండి ముద్దనైతే తీసుకొని ఇలాగా ప్యాన్లో మనం సర్వపిండి ఎలా చేస్తామో మీకు ఒక ఐడియా ఉంటుంది కదండి, అదే విధంగా ఈ ప్యాన్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. రొట్టులాగా మొత్తం అంతా కూడా ఒక మంచి షేప్ వచ్చేలాగా రౌండ్గా చేసుకుంటూ చేత్తో మధ్యలో ఒక చిన్న హోల్ అయితే పెట్టుకోండి. అప్పుడు చూడటానికి అయితే చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా ప్యాన్లో వేయటం రాలేదు అనుకుంటే ఎలా వేసుకోవాలి అనే ప్రాసెస్ని కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకాస్త నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. చూడండి, నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు అయితే కాలనిచ్చానండి. 2-3 నిమిషాలకి చక్కగా ఫ్రై అయిపోయింది. దాన్ని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకున్నాను. ఇలానే 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూడండి, ఇప్పుడు ఇలా ప్యాన్లో ఒకవేళ అలవాటు ఉంటే ఇలా డైరెక్ట్గా ప్యాన్లోనే మనం పెట్టేసి చేసేసుకోవచ్చు. లేదు మాకు అలవాటు లేదు అనుకుంటే ఇలా ఇస్తరాకు కానీ అరిటాకు కానీ లేదంటే నాప్కిన్ని తడి చేసుకొని నాప్కిన్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని దీనిపైన మనం ఇలాగ ఇందాక ఎలా అయితే చేసుకున్నామో అలానే దీన్ని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి అరిటాకు లేదు అనుకుంటే ఆయిల్ కవర్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటిపైన కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో బొబ్బరి పప్పు వేశారు, మరి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంటున్నారు అనే డౌట్ రావచ్చండి మీకు. బొబ్బరి పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే ఈ రెసిపీ అనేది మనకి 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి. అస్సలు టైం పట్టదు. ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.